అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి దేవునికి నైవేద్యంగా ఏం పెడితే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. పులిహోర పెడితే ఎలాంటి ఫలితాలు దొరుకుతాయి, ఇక అరటిపండు పెడితే ఎలాంటి ఫలితాలు దొరుకుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు మనమైతే పూజ చేసేప్పుడు దేవునికి పూలు, నైవేద్యంగా పండ్లు అనేటివి సమర్పిస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల భగవంతుని పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం లభిస్తుందని మన నమ్మకం. అరటి పండ్లు, నారింజ పండు, అలానే చక్కెర లాంటివి దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము. ఇక నైవేద్యం అంటే మన మనస, వాచ, కర్మణ, మన శక్తి కొద్దీ భక్తిపూర్వకంగా దేవుడికి సమర్పించేది. మరి ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా లక్ష్మీదేవికి క్షీరాన్నము, తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పూలతో పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలానే అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే అమ్మ పూర్తి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక శివుడికి కొబ్బరికాయ కొట్టి అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దళములతో అర్చన చేస్తే శివునికి మహా ఇష్టం. ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించడం వల్ల స్వామి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ తీరుతాయి. ఇక బొజ్జ గణపయ్యకు కుడుములంటే మహా ఇష్టం కాబట్టి వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెడితే జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక సాయిబాబాకు మిఠాయి నైవేద్యంగా పెడితే అనుకున్నవి అనుకున్నట్లు వెంటనే జరిగిపోతాయి, మీ సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక వ్యాపారస్తులు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని చేసి తాంబూలంతో దానిని దానం చేస్తే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇక కలియుగ దైవంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజున చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజున స్వామిని పూజిస్తూ స్వామివారికి ఇష్టమైన వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి తులసి మాల వేసి పిండి దీపంతో దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ తీరుతాయి. ఇక అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి, అప్పుల బాధలు తొలగుతాయి. ఇక కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. ఇక పులిహోరను నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన పెరుగుతుంది. ఇక సంపద అతిదేవుడు కుబేరుడు, ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు లడ్డూలు పెట్టవచ్చు. ఇక దేవునికి రవ్వ లడ్డూలను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెసరపప్పు పొంగల్ని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి. ఇక యాపిల్ పండు దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే దరిద్రం తొలగిపోయి ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఇక శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెడితే అమ్మవారి పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం మీకు కలుగుతుంది. అరటి పండును గుజ్జుగా చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవుని అనుగ్రహం కలుగుతుంది. కమలా పండ్లు నైవేద్యంగా పెట్టడం వలన మీ పనులు డిలే అవుతున్నవన్నీ వెంటనే నెరవేరుతాయి. మీకు కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చి కూడా సాయం చేస్తారు, అన్నిట్లా విజయం సాధిస్తారు. ఇక శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు, వెన్న నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. సపోటా పండును నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాలు వెంటనే జరిగిపోతాయి, ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. వివాహం కాని వారికి త్వరగా వివాహం కూడా జరుగుతుంది. ఇక దేవునికి నేరేడు పండును నైవేద్యంగా పెడితే మీ నిరుత్సాహం అంతా దూరమైపోతుంది. శనీశ్వరుడికి నేరేడు ప్రసాదంగా పెడితే అనారోగ్య సమస్యలన్నీ దూరమైపోతాయి. అలానే విష్ణువు, శివుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా పెడితే మీరు చేపట్టిన పనులన్నిటిలో విజయం సాధిస్తారు. ద్రాక్ష పళ్ళు నైవేద్యంగా పెడితే సంతోషం, ఆనందం లభిస్తాయి. నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే వారికి మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక హనుమంతుడు ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడట కాబట్టి ఎర్రటి కంది బెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మన కోరికలన్నీ తీరుస్తారు. అర్థమైంది కదండి, దేవుడికి ఏ నైవేద్యం పెడితే మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, ఏ నైవేద్యం పెట్టడం వల్ల మీ కష్టాలు తీరుతాయి అనేది. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మంచి మనసుతో చేయాలన్నమాట.
మనసులో ఏదో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని దేవునికి ఎన్ని నైవేద్యాలు పెట్టినా మీకు ఎలాంటి ఫలితం కూడా దొరకదు. కాబట్టి మంచి మనసుతో అందరు మంచి కోరుకుంటూ చేసినట్లయితే తప్పకుండా మీకు అన్నిటిలో విజయం అయితే కలుగుతుందన్నమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.